నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తన అకాల మరణం చెందడం మనకందరికీ తెలిసిందే. ఏదైతే నర్సంపేటలో తనకి హార్ట్ అటాక్ వచ్చిందో అక్కడి నుంచి కూడా హైదరాబాద్ యశోద హాస్పిటల్ కి తీసుకొచ్చి మెరుగైన ట్రీట్మెంట్ కోసం శతవిధాలా ప్రయత్నించారు బీఆర్ఎస్ నాయకులు కానీ అండ్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ. బట్ ఆఖరికి పెద్ది సుదర్శన్ రెడ్డి అనంత లోకాలకు వెళ్ళింది కూడా మనకందరికీ తెలిసిన విషయమే. ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర ఉందో అంతిమ యాత్ర రోజే కేసీఆర్ గానీ అండ్ బీఆర్ఎస్ పార్టీ గానీ ఖచ్చితంగా అండగా ఉంటాం, ఆ ఫ్యామిలీని ఆదుకుంటాం అన్ని విధాలు అని చెప్పేసి కూడా అనే మాటలు కూడా బయటికి రావడం మనకందరికీ తెలిసిందే. అండ్ ఆర్థికంగా గానీ లేదా రాజకీయంగా కానీ ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి అండదండగా ఉంటామని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు మనకందరికీ తెలిసిన విషయమే. చెప్పినట్టుగానే కేసీఆర్ ఈ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి నర్సంపేటకి వెళ్ళడానికి బయలుదేరిన సందర్భాలు కూడా మనకు తెలిసినాయి. అండ్ తనతో పాటు ఎవరైతే వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఒక కాన్వాయిల్ తీసుకొని కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా భారీ ఎత్తున ఒక ర్యాలీ లాగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు 500 కార్లతో కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి మాట ఇచ్చారో అదే మాట ప్రకారం ఆ కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సాయం కూడా చేయబోతున్నారు కేసీఆర్. అండ్ ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి మదర్ ఉన్నారో తన ఆరోగ్యం కూడా బాగాలేదు, తన ట్రీట్మెంట్ కోసం కూడా ఒక 25 లక్షలు కూడా డొనేట్ చేయబోతున్నారు. అండ్ ఇంకో విషయానికి వస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో తనకి రాజకీయంగా మేము అండగా ఉంటాం అండ్ రాబోయే ఎలక్షన్లలో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకే టికెట్ ఇచ్చి పెద్ది లేని లోటుని పూడ్చుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తను మరణించిన రోజే మాట్లాడడం మనకందరికీ తెలిసిన విషయమే. అండ్ టికెట్ కూడా ఖచ్చితంగా కేసీఆర్ ఇస్తా అన్నారు అని చెప్పేసి కూడా బయటకు వచ్చిన మాటలు. బట్ ఈరోజు చూడాలి ఏమన్నా అట్లాంటి విషయాలు బయటకు వస్తాయా, కేసీఆర్ బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతారా దాని గురించి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా చెప్పినట్టుగానే కేసీఆర్ నర్సంపేటకి వెళ్ళి ఆ ఫ్యామిలీకి కన్సోల్ చేసి అండ్ ఆ ఫ్యామిలీకి మేము ఉన్నాము, పార్టీ తరఫున అన్ని చూసుకుంటాం అనే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాడని చెప్పాలి. బట్ చూడాలి రాబోయే రోజుల్లో ఎంతవరకు పార్టీ నిలబడుతుంది వాళ్ళ వెనకాల అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ నరేష్ తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.